The Indian Prime Minister has chosen to skip it and he sent his foreign minister instead. चीन के बारे में हम तो हमारी फोकस तो होगी कि The question is, how will India solve them? చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా హాజరైన ఎస్సీఓ సమిట్ కి ప్రధాని మోడీ మాత్రం హాజరవ్వలేదు. జియో పాలిటిక్స్ లో మన ప్రతి కదలిక అవతల దేశానికి సంకేతమే. ఈ కేసులో భారత ప్రధాని తీసుకున్న ఈ స్టెప్ చైనాకి స్పష్టమైన సంకేతాలను పంపిస్తుంది. చైనా పట్ల ఇండియా యొక్క మారిన వైఖరిని తెలియజేస్తుంది. ఆ మారిన వైఖరి ఏంటి, అది ఇండియా చైనా రిలేషన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 2024 ఎస్సీఓ సమిట్ కజాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఆస్తానాలో జరిగింది. ఇందులో భారత్ మరియు చైనా సభ్యులు. భారత్ చైనాల విదేశాంగ మంత్రులైన ఎస్ జైశంకర్ మరియు వాంగ్ యీ ఈ సందర్భంగా చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బార్డర్ స్టాండ్ ఆఫ్ కి సంబంధించిన అంశాలను పరిష్కరించుకోవడానికి తమ ప్రయత్నాలని మరింత పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇంతకు ముందు అనేక సార్లు తెలియజేశారు. కానీ ఈ మీటింగ్ లో ఎస్ జైశంకర్ మారిన వైఖరి తన మాటల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మారిన వైఖరికి ఆయన ఇచ్చుకున్న పేరు 3 మ్యూచువల్స్. ఆ 3 మ్యూచువల్స్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ సెన్సిటివిటీ, మ్యూచువల్ ఇంట్రెస్ట్. 3 మ్యూచువల్సే ఇకపై భారత చైనా సంబంధాల దిశానిర్దేశం చేస్తాయని ఆయన క్లియర్ గా తెలియజేశారు. కానీ మరి దీని అర్థం ఏంటి, అసలు ఇవి ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి? ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు ప్రధాని మోడీ ఎస్సీఓ సమిట్ కి హాజరవ్వకుండా చైనాకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించారు. అదేంటంటే ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ రిజాల్వ్ అయ్యే వరకు భారత్ హైయెస్ట్ లెవెల్లో ఇక చైనాతో నెగోషియేషన్స్ జరపబోదు అని. గత 4 సంవత్సరాల్లో చైనా వ్యవహరిస్తున్న వైఖరితో ఇండియా ఇంకా విసిగెత్తిపోయింది. ఈ సమయంలో ఇండియా చైనా 21 సార్లు చర్చలు జరిపాయి. ఇండియా కన్సిస్టెంట్ గా చైనాను కోరుతుంది ఒకటే, ఇండియా చైనా డిఫాక్టో బార్డర్ అయిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనా మిలిటరీ దళాల యొక్క కంప్లీట్ డిసెంగేజ్మెంట్. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ చైనీస్ ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ కి అనేక సందర్భాల్లో తెలియజేశారు. చర్చించిన ప్రతిసారి చైనీస్ ప్రెసిడెంట్ ఇష్యూని రిజాల్వ్ చేసుకుందాం, ట్రూప్స్ ని వెనక్కి తీసుకుంటాం అని అయితే చెప్తారు. కానీ బార్డర్ దగ్గర మాత్రం చైనీస్ ఆర్మీ ఒక్క ఇంచు కూడా కదలదు. సో చెప్పేదొకటి చేసేదొకటి. అండ్ ఈ వైఖరితో ఇండియా విసిగెత్తిపోయింది. సో దానికి తగ్గట్టే ఇండియా కూడా తన వైఖరిని మార్చుకుంటుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయిన ఎస్సీఓలో చైనా యొక్క డామినెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇందులో ప్రధాని మోడీ పాల్గొన్న పెద్ద ఉపయోగం ఏమీ లేదు. సో చైనా పట్ల ఇండియా యొక్క మారిన వైఖరిని తెలియజేయడానికి ఎస్సీఓని ఉపయోగించుకున్నారు. భారత్ ఎస్సీఓ లాంటి వేదికల్లోనే కాకుండా తనదైన రీతిలో మిగతా రంగాల్లో కూడా చైనాకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కథనం ప్రకారం ఇండియా నుంచి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ని తిరిగి ప్రారంభించాలని చైనా భారత్ ని అనేక సందర్భాల్లో కోరిందని తెలుస్తుంది. కోవిడ్-19 పాండమిక్ అనంతరం భారతదేశం చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ని నిలిపివేసింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు. తిరిగి ప్రారంభించాలని చైనీస్ ఏవియేషన్ కంపెనీస్, చైనీస్ గవర్నమెంట్, ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీని చాలా సార్లు బ్రతిమాలాయని తెలుస్తుంది. అంతేకాకుండా చైనాకు సెన్సిటివ్ ఇష్యూస్ అయిన తైవాన్ ఇంకా టిబెట్ కి సంబంధించి ఇండియా టఫర్ పొజిషన్స్ తీసుకుంటుంది. ప్రధాని మోడీ 3వసారి ఎన్నికైన సందర్భంగా తైవాన్ ప్రెసిడెంట్ ట్విట్టర్ లో కంగ్రాచులేట్ చేయగా మోడీ దానికి స్పందిస్తూ భారత తైవాన్ సంబంధాలు మరింత మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేద్దాం అన్నారు. అంతేకాకుండా అమెరికన్ లా మేకర్స్ దలైలామాను కలవడానికి వస్తే భారత్ వాళ్లకు ఆతిథ్యం అందించడమే కాకుండా స్వయంగా ప్రధాని మోడీ వాళ్ళని కలిశారు. ఈ చర్యలన్నీ చైనాకి స్పష్టమైన సంకేతాలు. వీటికి స్పందిస్తూ చైనా మండిపడింది కూడా. కానీ భారత్ తన వైఖరి ఏమాత్రం మార్చలేదు. చైనా ఇండియా యొక్క బార్డర్ కన్సర్న్స్ ని ఇగ్నోర్ చేస్తే ఇండియా కూడా చైనా యొక్క సెన్సిటివ్ ఇష్యూస్ లో తల దూర్చగలదు అని తెలియజేసింది. వీటన్నిటి నుంచి చైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, 10,000 సంఖ్యలో చైనా యొక్క ట్రూప్స్ ని బార్డర్ దగ్గర డిప్లాయ్ చేసి ఇండియాతో నార్మల్ రిలేషన్స్ ఇంకా కుదరవు. ఎకనామికల్ గా ఇండియా యొక్క డిపెండెన్స్ చైనా మీద రాత్రికి రాత్రి తగ్గించుకోలేం. కానీ ఇండియా తనదైన రీతిలో చైనాకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పగలదు. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.